ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా షూటింగ్ల బంద్కు పిలుపునిచ్చింది. ఇక సినిమా షూటింగ్స్ వేతనాలకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ కు ఫిల్మ్ ఫెడరేషన్ కు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో 30% వేతనం పెంచిన నిర్మాతల సినిమాల షూటింగ్లకే వెళ్లాలి అని ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలు కూడా ఏ రోజు వేతనం అదే రోజు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక మరోవైపు కొన్ని సినిమాలకు 30% వేతనం ఇస్తామని ఫెడరేషన్ కు కొంతమంది నిర్మాతల లేఖ రాశారు. దీంతో ఇవాళ కొన్ని సినిమా షూటింగ్స్ జరగబోతున్నాయి. అటు నిన్న చర్చలు విఫలం కావడంతో ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ తో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవద్దని నిర్మాతలకు లేఖ రాసింది. ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నామని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ తెలుగు ఫిలిం ఛాంబర్ మధ్య వేతనాలపైన మాత్రం సైద్యం మాత్రం కుదరట్లేదు. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 30% వేతనాలు పెంచాల్సిందిగా ఒప్పందం చేసుకున్నటువంటి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఇటు ఛాంబర్ కలిసి దాన్ని మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అమలు చేయకపోవడంతో ఈ రోజు నుంచి కూడా ఫిలిం ఫెడరేషన్ కొంత నాన్ కోఆపరేటివ్గానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తమకు ఎవరైతే 30% వేతనాలు ఇస్తారో వాళ్ళకే షూటింగ్లకు వెళ్తామని కూడా ఫెడరేషన్ చెప్పడంతో ఈ రోజున దాదాపుగా 7 మంది ప్రొడ్యూసర్స్, అంటే దీంట్లో 4 సినిమా షూటింగ్స్, 1 ఓపెనింగ్, 2 యాడ్ ఫిల్మ్స్కి దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే వీటికే ఫిలిం ఫెడరేషన్ అయితే పనిచేస్తుంది. మిగతా అన్ని కూడా సినిమా షూటింగ్స్, అంటే ఓపెనింగ్తో పాటు మిగతా అన్ని సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం అయితే వాయిదా పడ్డ పరిస్థితి అయితే ఉంది. ఇక ఫెడరేషన్తో కూడా ఇప్పటి వరకైతే మొత్తం కూడా సమావేశం కూడా విఫలం కావడంతో ఈ రోజున ఇటు ఫిల్మ్ ఛాంబర్లోనేమో ప్రొడ్యూసర్ కౌన్సిల్ దీనికి సమావేశం 11 గంటలకు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు మరొక వైపు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో ఆ ఫెడరేషన్కి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా వాళ్ళు కూడా సమావేశం కాబోతున్నారు. అంటే ప్రస్తుతం అయితే ఫిలిం ఫెడరేషన్ మాత్రము 30% ఇవ్వాల్సిందనేసి వాళ్ళు ఆ డిమాండ్ మీద ఉండటం కూడా జరిగింది. ఇటేమో ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి, అంటే ఫిలిం ఛాంబర్ నుంచేమో 5% నుంచి 10% దాకా కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా ఉంది. మరి ఈ రోజున 2 వైపుల నుంచి సమావేశం నిర్వహించుకున్న తర్వాత మరి ఏ నిర్ణయం తీసుకుంటారని చూడొచ్చు. మరొక వైపు ఫిలిం ఫెడరేషన్తో ఈరోజు సాయంత్రం 4 గంటలకు కార్మిక శాఖతో కూడా సమావేశం ఉంది. అక్కడ కూడా కార్మిక శాఖ దృష్టి కూడా తమ యొక్క గతంలో చేసుకున్నటువంటి వేతనానికి సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరి కార్మిక శాఖ కూడా ఏం చేస్తుందని కూడా ఇక్కడ చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరొక వైపు ఏంటంటే పెద్ద స్టార్ సినిమాస్ కూడా అన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా వాయిదా పడటం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే సినిమా షూటింగ్స్ మాత్రం టాలీవుడ్లో మాత్రం ఏ రోజైతే జరగని పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే 30% ఇస్తున్నారో వాళ్ళకే మాత్రమే ఫిలిం ఫెడరేషన్ వర్క్ చేస్తుంది. కాబట్టి మరి ఈ 30%కి మిగతా వాళ్ళు కూడా అంగీకరిస్తారా, లేకపోతే మళ్ళీ ఫిలిం ఫెడరేషన్తో మళ్ళీ సమావేశం అయ్యి 15% దాకా చేస్తారని కూడా చూడాల్సిన పరిస్థితి అవుతుంది. థ్యాంక్ యూ వెంకట్.